అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా డిఎస్సిని దగా డిఎస్సిని అని నిరుద్యోగులు అందరూ కూడా పిలుచుకుంటా ఉన్నారు ప్రేమగా. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు డిఎస్సికి సంబంధించి పేపర్ సెట్టింగ్తో మొదలుకొని పేపరు బయటికి పంపడంలో కానీ ఎగ్జామినేషన్లో కానీ లీకేజ్, ఆ విధంగా అనేకమైనటువంటి పొరపాట్లు తప్పులు జరిగాయి. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగినటువంటివి. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని అభాసుపాలు చేసింది. ఇది ఎందుకంటే ఈ తీవ్రమైన ఆరోపణలు కూడా ఆధారాలతో సహా రుజువులతో సహా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా నిరుద్యోగులతో కూడా చర్చలు జరిపి అన్ని బహిరంగంగానే జరిగాయి. ఎవరికైనా అర్థమవుతుంది చాలా ఘోరంగా ఈ డిఎస్సి జరిగింది. ఇది నిరుద్యోగుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఈ యొక్క పరీక్షల సిస్టమ్ పైన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. అందుకనే దీనిపైన ఇంత పెద్ద ఎత్తున ప్రజానీకం కోరుతా ఉన్నప్పటికీ కూడా విచారణకు అంగీకరించకపోవడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం, చర్చలకు సవాళ్లు చేయడం, ఇవన్నీ కూడా బాధ్యత రాహిత్యమైనటువంటివి. అందుకనే వెంటనే దీనిపైన విచారణ జరపాలా. నైతిక బాధ్యత వహించి ఈరోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము కోరుతాం.